ఫర్ యూ లైక్ అంటే డెఫినెట్గా కెరియర్ బిగినింగ్లో ఇప్పుడు ఇందాక నన్ను కమల్ హాసన్ గారు దశావతారం చేశారంటే చాలా ఇయర్స్ జర్నీ ఉంది, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. దాని తర్వాత ఆయన అన్ని రోల్స్లో చేయడం జరిగింది. డెఫినెట్గా అది ఈజీ అయి ఉంటుంది ఆయనకి. ఎంతైనా టఫ్ ఉంటుంది, బట్ ఆయన ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫర్ యూ లైక్ డెఫినెట్ 10 years బ్యాక్ వచ్చినా కూడా ప్రేమ కాదు, బట్ ఇది మీకెంత టఫ్ అయింది ఫర్ యూ లైక్ కెరియర్ బిగినింగ్లో? అంటే నేను ఎప్పుడు నాకు ఇలాంటి రోల్ ఛాన్స్ వస్తుందని నేను అనుకోలే, ఎప్పుడు ఊహించలేదు. నేను ఆ విధంగా ప్రాక్టీస్ కూడా ఎప్పుడు చేయలే. సో ఇన్ని క్యారెక్టర్లు అంటే ఒకటి హసిత్ మీద నమ్మకం. అంత ఈజీగా అయితే విషయం లేకుండా ఇది చేయడు. నన్ను చూసుకున్నాడంటే గ్యారంటీ నాలో ఏదో చూసే ఉంటాడు. మిమ్మల్ని చూస్తున్నారు ఆయన ఇంతకు ముందు సినిమాలోనూ మిమ్మల్నే చూశారు, తర్వాత సినిమాలోనూ మిమ్మల్నే చూశారు. అప్పుడే చూశాడు. అప్పుడు చూసి ఇది రాశాడు. మరి దీంట్లో మరి చేసిన దానికి ఏం చూసాడో మరి చూద్దాం. తర్వాత స్టోరీ ఎవరితో హసిత్? ఆయన కైండ్ ఆఫ్ ఒక ఎడిక్షన్. అంత ఈజీగా యూ కాంట్ గెట్ ఎనఫ్ ఆఫ్ హిమ్. ఖచ్చితంగా ఇంకో 10 సినిమాలు చేసినా ఇంకో వేరియేషన్స్ ఏవో ఇస్తూనే ఉంటారు. సో అంటే హీస్ అ పర్ఫార్మర్. అది ఎంత మోడెస్ట్ గా ఆయన చిరునవ్వు వెనకాల దాచిపెట్టినా అది ఇట్ ఇస్ దేర్. అది మీరు సినిమాలో అయితే వెరీ క్లియర్ గా కనపడుతుంది. కదా, కానీ మీ గురించి చెప్పి మరి రితు అండ్ దక్ష గురించి ఏమి అలా కదండి, మీరు అడిగారని. మీరే మగ ఆడ మధ్య గొడవలు పెడతారా? మేము డైరెక్ట్ హీరోయిన్ మధ్యలో గొడవలు పెట్టకూడదు. రీతుతో ఫస్ట్ నుంచి ఏ సినిమా అన్నా ఫస్ట్ రీతుకే పంపుతాం స్టోరీ. ఫస్ట్ రీతుకి ఎక్కువ ఫోర్స్ చేయం. ఓకే యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే లేదు. అలా స్వాగా యాక్సెప్ట్ చేస్తుంది ఫస్ట్ అంతా. ఇప్పటి వరకు అంటే చాలా స్టోరీలు పంపించి ఉండాలి మీరు, అయినా కూడా ఆవిడ. సో ఐఎమ్ ఫార్చునేట్ టు గెట్ అ పర్ఫార్మర్ లైక్ హర్. అంటే క్లీన్ గా రీతు అన్నట్టు నేను 100% నచ్చుతుంది. ఓకే ఓకే ఫిక్స్ అయిపోండి అప్పుడు వెళ్ళండి అని చెప్పా. ఏంటి రీతు క్వీన్ అంటే ఒప్పుకున్నారా? ఇది ఫస్ట్ నుంచి కూడా రీతు స్టోరీస్ చూస్ చేసుకొని డెఫినెట్గా ఏదో కొత్త ఇది ఉంటే తప్పితే అంత ఈజీగా చేయలేదు ఇప్పుడు దాకా నేను చూసిన మటుకు. సో అది నమ్మకం. డెఫినెట్గా కంటెంట్ని పట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, దాంట్లో హీరోయిన్లో తక్కువ ఉంటారు. రీతు పర్ఫెక్ట్గా. అండ్ మీరు ఏదో కమల్ హాసన్ గారి గురించి నేను అడిగాను, మీరు ఏదో చెప్తున్నారు, దాని తర్వాత హసిత్కి వెళ్ళాం మేము. అంటే ఇంత ఈ జర్నీకి వచ్చింది అని. డెఫినెట్గా కష్టమే. ఫస్ట్ 2 days సరదాగా అయిపోయింది, కానీ నిజంగా బాబుభూతికి వచ్చేసరికి అర్థమైంది. బాబుభూతి మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ నాకు. అది నా భూతో నా భవిష్యత్తు నా వల్ల అంటే మంచి సమ్మర్లో చేసాం అందులో. ఓకే, అది ఎక్కువసేపు బయట ఉండకూడదు. అది మేకప్ అది మన క్లైమేట్ ఇది కాదు కూడా కరెక్ట్ కాదు. ఓకే, కరిగిపోతుంది. సో దాన్ని నీట్గా సేఫ్గా పెట్టుకోవాలి పోకుండా ఈవినింగ్ వరకు. అలా చాలా తలనొప్పులు ఉండేవి. అంటే ఇంకా ఏదో 4 hours ఏదో ఆలోచించినా 4 hours చాలా కష్టంగా ఉంది. నేను ఎప్పుడు సినిమాలోకి వచ్చాక ఇంత కష్టమా అని రోజుకి గంటకి నిమిషానికి కమల్ హాసన్ గారు అంటే ఇంకా ఆన్సర్ పెరిగిపోయింది. చాలా గ్రేట్. ఇంకా ఎక్కువ అది ఉంటుంది కదా. నిద్ర పట్టేది అసలు, బికాజ్ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ ఉందంటే. ఇంకోటి వేరియేషన్స్ ఒకటే చేస్తున్నప్పుడు ఒకటే చేసేవాళ్ళ, లేకపోతే అది తీసి మళ్ళీ నెక్స్ట్ డే వేరేది ఉండేదా? 4-5 రోజులు అలా కూడా ఒకే రోజు 3 గెటప్లు అవి పెట్టి కూడా చేయించాడు. ఓ, అది తీసి మళ్ళీ ఇంకా ఎంకరేజ్ చేసి అందరూ వద్దంటున్నారు కానీ మీరు చేస్తారు భయ, నాకు తెలిసిపోయి చేస్తారు కదా అని వాడు. సరే కానీ అని సో అలా చేసి 3 గెటప్స్ ఒకటే రోజులో చేయాల్సి వచ్చింది. తప్పలా, అది వెరీ చిన్న షార్ట్స్ మిగిలిపోయాయి. సో హీ హ్యాడ్ టు షేవ్ జస్ట్ ఫర్ దట్ గెటప్ ఆ రోజు. సో గడ్డం ఉన్నదంతా చేసేసి షేవ్ చేసి అది చేసి దాని తర్వాత ప్రాసెస్కి వేసుకొని మళ్ళీ అది చేసి. సో ఐ థింక్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 3కి అయింది. ఇలాంటివి విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అంటే ఫేమ్ అనేమి ఊరికే రాదు అని, ఇంత కష్టపడాల్సి వస్తుంది అని. డెఫినెట్లీ మేము వెళ్ళి 200-300 రూపీస్ ఇచ్చి చూస్తాము, బట్ మీరు దాని వెనకాల ఈ 2.5 hours మూవీకి ఎంత కష్టం ఉంటుంది అని చెప్పి. సో యా, అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు రాసిన స్టోరీ వల్ల ఇంతసేపు స్టోరీ గురించే మాట్లాడాను, ప్రొడక్షన్ గురించి మాట్లాడలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఎస్పెషల్లీ బికాజ్ ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే, ఎక్కువ డేస్ ఉంటే, ఎక్కువ బడ్జెట్ కూడా అవుతుంది. సో మాకు మేము రాజరాజా చేసామండి ముందు సేమ్ ఇది. చెప్పాలంటే నేను హసిత్ సినిమా చేస్తాం అంటే వెరీ స్ట్రాంగ్గా గో హెడ్ అని చెప్పి
ఒక 30-40% అయిన తర్వాత ఒకసారి చూస్తాం, అంటే ఏంటి ఎలా చేస్తున్నారు, ఏంటి ఎంతవరకు అయిందండి, ఎంత అయిందండి చూడండి అని చూస్తే ఇలా కాదు, మీరు ఫుల్ ఆన్ సెట్లు వేసుకోండి, నాకు అది కావాలి, ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఏం చేస్తున్నారో మీరు, కొంచెం గ్యాప్ తీసుకుని ఇంకా పెంచి మంచి ఆథెంటిక్ ఫీల్ అది తీసుకురండి ఆ కింగ్ ఎపిసోడ్లు అవన్నీ అని చెప్పి విశ్వ గారు కాల్ తీసుకుని సపోర్ట్ చేశారు. సూపర్ అనమాట. అలాగే అంటే అందరూ కూడా ఇప్పుడు తెలుసు కదా మనకి ఎంత తక్కువలో అసలు లేదు, అది తగ్గించాలి, లేకపోతే ఎప్పుడు ఆ కథకి ఎంత క్వాలిటీ ఇవ్వాలో అంత ఇమ్మనే వాళ్ళలో ఫస్ట్ ఉంటారు. సో వెరీ హ్యాపీ ఇక్కడ చేయటం మాకు. మేము సెకండ్ ఇది అంటే ఆయనకి ఏంటంటే ఎవ్రీ రూపీ గోయింగ్ ఇన్ టు ద ఫ్రేమ్, ఐ థింక్ హిల్ స్పెండ్ వాట్ ఎవర్ నిజంగా స్టోరీ డిమాండ్ చేస్తే ఆయన ఆలోచించరు అని ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా అది ప్రూవ్ చేశాయి డెఫినెట్గా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అగైన్ వివేక్ సాగర్, టెరిఫిక్. అంటే నేనైతే వెరీ బిగ్ ఫ్యాన్ బాయ్ ఫర్ వివేక్. సో ఐ జస్ట్ బి ఒక ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటా ఏమేమి ఇస్తున్నాడు, జస్ట్ క్యూరియస్గా ఓకే ఇది ఇచ్చేది. ఇవాళే యాక్చువల్లీ నిన్న సాంగ్ రిలీజ్ అయింది. సో దాట్ ఈస్ వెరీ వివేకిష్ వైబ్ అనేది ఒక సినిమా టైప్లో పెట్టలేము. అది అతను అన్ని రకాలు చాలా స్వాగ్ హ్యాస్ వెరీ బిగ్ ప్యాలెట్. ఇందులో అతను మేము చాలా కాన్ఫిడెంట్గా ఆన్ సౌండ్ సెక్షన్ ఎందుకున్నామంటే వివేక్ లాంటి టెక్నీషియన్, వరుణ్ వేణుగోపాల్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ సౌండ్ డిజైన్, డబ్బింగ్ వంశీప్రియ గారు అని. సో ఇవన్నీ చాలా డిఓపి గారు ఆన్ విజువల్ సైడ్ ఐ థింక్ వేదాతో అది ఉండాలి కదా ప్యాలెట్, లైక్ ఆ లైట్స్ అదంతా ఆ రోజుల్లో అంటే అది ఎలా ఉండేది అనేది డెఫినెట్లీ సినిమా త్రూనే మేము చూడగలుగుతాం. లేకపోతే ఎలా తెలుస్తుంది ఆడియన్స్కి 400 ఏళ్ల క్రితం ఎలా ఉందంటే ఏం తెలుస్తుంది? వీళ్ళరా 1400 నాకు కూడా తెలియదు. 400 మీకు ఎలా తెలుసు? తెలియదులేండి అది. బట్ ఇంట్రెస్టింగ్గా వేదరామన్ వర్క్ వైజ్ ఐ థింక్ హీస్ ఏం మాట్లాడు, మొత్తం ఒక పావు గంట ఇస్తే మొత్తం సెట్ చేసేసి హిల్ రన్ ద షో. అండ్ ఈ సినిమా ఈ పాత్రకు వస్తే రుక్మిణి దేవియా? ఎస్, రుక్మిణి దేవిలో ఆ స్వాగ్ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఒక వర్డ్లో చెప్పాలంటే రీతు, ఒక వర్డ్లో, ఒక మాటలో స్వాగ్ ఎక్కడ స్వాగ్ ఏంటి, ఎలా స్వాగ్గా చెప్పాలి? పొగరు, స్వాగ్, పొగరు అది కనబడుతుంది మాకైతే. అండ్ నేను ఇప్పుడు ఎంతమందిని అడగాలి? మీది భవభూతి, ఇంకా బాబూతి, సింగరాయని, యయాతి, బాబూత్ మహారాజ్. ఓకే, మొత్తం అన్నీ కలిపి. సో ఒక స్వాగ్ చెప్పాలండి, భవభూతిలో స్వాగ్ చెప్పండి. నాకు అది వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. మహారాజా లేకపోతే భవభూతి అండ్ మహారాజా. మహారాజ్ అయితే కర్బిద్ గిర్బిద్ ఆడు పదం అది. ఓకే, దాని అర్థం అర్థం చెప్పి మళ్ళీ నేను ఇంకొక పావు గంట చెప్తాను. కొంచెం అంతా ఎడిట్ చేసి తీసేసి అలాగే కదా, అంటే అర్థమయ్యేటట్టు చెప్పడానికి. అది చిన్న ఫ్రేజ్, అది సపరేట్ వర్డ్గా అయితే అది అర్థం ఉండకపోవచ్చు, బట్ అది ఒక పద్యంలో పార్ట్ అది. సో తెనాలి రామకృష్ణ గారు రాసిన పద్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారి స్టోరీ కోసం ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టారు అందులో. అంటే స్పెసిఫిక్ అర్థం అయితే కరి అంటే ఏనుగు, బిత్ అంటే చంపినవాడు, గిరి అంటే కొండ, బిత్ అంటే మళ్ళీ చంపినవాడు. సో వాటిని ఎలాగ ఇంటర్ప్రిట్ చేస్తాం అనేది మళ్ళీ కాంటెక్చువల్గా ఉంటుంది. బట్ ఇక్కడ అది ఇంట్రెస్టింగ్ సౌండింగ్, పర్టికులర్లీ ఆ రీజన్తో రాజుకి ఇది ఎంటర్టైన్మెంటే కదా, బోలెడంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ఇంటర్వ్యూ అని అర్థమైంది నాకు.